హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇది రాగి జావ చేసుకుంటున్నాను. రాగి జావే కదా అనుకోకండి, రకరకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఎలా అంటే చిన్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు కోసి వేసాను. మరుగుతున్నాయి కదా, దీంట్లో ఉప్పు కూడా వేసాను సరిపడా. ఇప్పుడు ఇది వేసాము అనుకోండి, ఒక గ్లాస్ నీళ్ళకి గ్లాస్ తక్కువ నీళ్ళలో కొంచెం 2 పెద్ద స్పూన్లు వేసాను అన్నమాట. వేసి ఇలా తిప్పితే అదే జాయిగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఒక పక్క ఏం చేస్తున్నాను, బీరకాయ పచ్చడి, టమాటాలు, ఉల్లిపాయ, బీరకాయ. అదిగో నూనె వేగుతుంది కదా, ఇవాళ వంట మన చేసుకొచ్చింది పెద్దన్న. అలాగే కొంచెం కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారు కదా, నన్ను ఆపరేషన్ అయింది. ఈరోజు పుట్లు పుచ్చుకుంటాక వంట ఈరోజు మన చేతిలో అనమాట. అందుకని మన దగ్గర ఉన్న వాటిని ఉపయోగించి బీరకాయ పచ్చడి పైన ఏమేంటంటే తీసేసి ముక్కలు కోసాను. ఉల్లిపాయ ఒకటి, ఒక టమాటా కోసాను, 3 అయిన పచ్చిమిరపకాయలు వేసాను, ఉప్పు వేసాను అన్నమాట. అలా మగ్గిపోతూ ఉంటుంది. మగ్గిపోయాక చక్కగా కాల్సిన చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసి చింతపండు, ఇప్పుడు పసుపు వేస్తాను ఇంట్లో. అది మిక్సీ పట్టేసుకుని మన కరివేపాకు, మినపప్పు వాటితో తాలింపు పెట్టుకుంటే పచ్చడి బాగుంటుంది. బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఏదైనా చపాతి, రొట్టె, దోశ, ఇడ్లీ అత్యవసరంగా అన్నిటికీ బాగానే ఉంటుంది. అన్నంలోకి మెయిన్ ఇదిగోండి జావ. దీన్ని ఎవరో నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మధ్య 10 రోజులు, ఒక రోజు మానినందుకు 10 రోజులు మానేసాం. ఈరోజు మళ్ళీ చేస్తున్నాం. ఇలా కాసేపు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మన పని 9, 10 అయ్యాక కొంచెం మనకు పని అవుతుంది కదా, అప్పుడు ఆ మధ్యలో నేను తీసుకుంటే బాగుంటుంది, ఎనర్జీ వస్తుంది. మళ్ళీ 12 దాకా పని చేసుకోవచ్చు. ఎన్ని రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, ఇది అందరూ తీసుకోండి. రాగి జావే కదా అనుకుంటారేమో అని, అలా కాదు, తప్పనిసరి. కొంతమంది కాసుకోవడం తెలియదు. నాకు మొన్నటి వరకు కాస్తాను, కానీ ఏదో కొంచెం కాసి దాంట్లో మజ్జిగ కానీ అదేని వేసి తాగటం అలా కాదు. ఇప్పుడు ఎసరు మరిగేటప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. అవి ఉడికాక ఇలా కలిపిపోసాను. ఇది ఉప్పు వేసాము. చాలా టేస్టీ. ఒక నేతి రవ్వ వేసుకుంటే బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు. చాలా టేస్ట్ అనమాట. అలా స్పూన్తో ఆరా తీసుకుంటే గోరెచ్చుకున్నదాన్ని చాలా టేస్టీగా, ఎనర్జీ, ఎంత ఎనర్జీ. ఇలా 1-2 సార్లు కూడా తీసుకోవచ్చు రోజులో. షుగర్ పేషెంట్లకు చాలా మంచిదని చెప్తున్నారు. కడుపు నిండా ఉంటుంది. కాల్షియం, ఫైబర్, విటమిన్ ఏ చెప్తున్నారు కదా, అందరూ తీసుకోండి. శ్రద్ధగా వంటగదిలో కాసేపు నిలబడి చేసుకుని, ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే కదా, చేసుకోండి. దీని పని అయిపోయింది, ఇంకా కట్టేసి ఒక పక్కన పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే ఇదిగో ఇది ఇంకా మంచి ఆయిలో పెట్టాను, మగ్గిపోద్ది. కొంచెం పసుపు, ఉప్పు వేసాను. పసుపు ఒకటి వేసుకుంటే మనం ఏంటంటే రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు వెల్లుల్లి ఇవన్నీ. ఇప్పుడు వెల్లుల్లి ఇప్పుడు వేసినా పర్వాలేదు. వేసుకుని పచ్చడి మిక్సీ పట్టుకుని తాలింపు పెట్టుకోవటం. తర్వాత ఏంటంటే ఇదిగో ఉల్లిపాయలు కోసి ఉన్నాయి కదా, ఇది ఇంకొక కూర, ఆకుకూర ఏంటంటే మునగాకు కడిగి ఇలా పెట్టాను. నిన్న ప్యాకెట్లో పెట్టేసి దాన్ని రాలిపోయింది తులిపేసి దాని కాళ్ళన్నీ తీసి ఉంచాను అనమాట. ఇంత మునగాకు దొరకదు ఇప్పుడు, దొరకట్లే. అందరూ ఎక్కువ ఉపయోగిస్తున్నారు కదా. పూర్వం అయితే ఎక్కడ పడితే అక్కడ దొరికింది. దీన్ని ఆరిపోయాక మధ్యాహ్నం నుంచి ఏం చేస్తాను, పౌడర్కి తయారు చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ కొంత భాగం తీసి ఇంత భాగం ఫ్రై చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇది అయిపోయాక వేరే బాండీ పెట్టి దాంట్లో ఈ ఉల్లిపాయలన్నీ మగ్గనిచ్చి చూపిస్తాను. అది కొబ్బరి చల్లాలి, మనం దానికి కొబ్బరి అన్నీ ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను.
అందరూ ఓపికగా తయారు చేసుకుంది మునగాకు. మునగాకంటే ఎంత చవకగా ఎలా తేలికగా మనకి ఇంటి చుట్టూ మునగ చెట్లు ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాటిని మనం ఉపయోగించుకోక ఆసుపత్రి పాలైపోతున్నాం. రైతు బిడ్డలో చుట్టూ పల్లెటూరులో మనకు మొక్కలు అన్నిట్లోనూ ఏదో ఒకటి ఉంటుంది. చిన్న గింజ పెట్టుకుంటే విత్తనం వస్తుంది, దాన్ని కాయించుకుని మనం వండుకోవచ్చు. శుభ్రంగా చేసుకుని బద్దకించకుండా ఇంట్లో వంట చేసుకుని బయటికి తింటే మానేయాలమ్మా. ఎంత కష్టపడుతున్నారు బయట ఆహారాలు తిని. అంటే ఉద్యోగస్తులు పాపం చేసుకోలేక బయట నుంచి తెచ్చుకుని చిన్నపిల్లలకి ఇంట్లో ప్రతి ఒక్కరికి అలాగే తింటే అనారోగ్యం పాలైపోతున్నారు. కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. అనారోగ్యం పాలయ్యాక చేసేది ఏమీ ఉండలేదు. ఆరోగ్యం ఉండగానే జాగ్రత్తగా అన్నిటికంటే మనకి ధన వస్తు వాహనాలు అన్నిటికంటే ఆరోగ్యమే ఉండాలి. ఇది బాగా మగ్గిపోద్ది మూత పెట్టేస్తే. మగ్గిపోయాక ఏం చేస్తాను, చింతపండు కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి మన కొబ్బరి చట్నీ అది ఎలా చేస్తాం అలా మిక్సీ పెట్టేసి తాలింపు వేయటమే. సరేనా? ఉంటాను.